ఆర్మూర్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర జనసందోహంగా మారింది. వేలాది మంది భక్తులు, ప్రజలు, యువత స్వచ్ఛందంగా రథయాత్రలో పాల్గొని జగన్నాథుని దర్శించుకునని రథాన్ని లాగారు. ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గోనెల హరిరఘు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, ఈఆర్ ఫౌండేషన్ అధినేత ఈరవత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ధర్మం వైపు నడవాలని, రాజకీయాలు పక్కన పెట్టాలని ఎమ్మెల్యే భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. పెద్ద ఎత్తు తరలివచ్చిన భక్తులకు ప్రసాదాలు అందజేశారు. భక్తుల సాంస్కృతిక నృత్యాలు, డప్పు వాయిద్యాలు అందరినీ అలరింపచేశాయి. జగన్నాథ రథయాత్ర దేశంలో ప్రపంచంలో హిందువులందరూ ఘనంగా జరుపుకునే యాత్ర విజయం కావాలని హిందువులందరూ వేలాదిగా తరలి వచ్చారు. ఎట్లయితే యాత్రలకు హిందువుల మీద దాడి జరిగినప్పుడు, హిందువుల ఇల్లు తగలబెట్టినప్పుడు హిందువులు ఇంటికొకరని ఈ హిందువుల ఐక్యమత్యం అనేది ప్రాంతంలో చూపించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో రోజు రోజుకు హిందువుల మీద దాడి జరుగుతుంది. కాబట్టి ఈ దాడులని అరికట్టాలా, ఎదురువాడు దాడి చేయకూడదు అంటే హిందువులంతా ఈ ప్రాంతంలో ఐక్యత ఉండి ఇట్లాంటి సందర్భాలలో మనం ఐక్యత చూపిస్తూ రేపు ఎప్పుడన్నా జరిగినప్పుడు ఎవరింట్లో వారు ఉండకుండా ఇంటికొకరు వచ్చి ఎట్లయితే యాత్రలో పాల్గొంటారో హిందువుల ఐక్యత ర్యాలీ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హిందువుల మీద ఏ చిన్న దాడి జరిగినా హిందువులంతా ఒకటి కావాలి. ర్యాలీలు తీసినామా, విభూతి పెట్టినామా, ఈ రోజు కాదు ఎప్పుడు మనని మనం కాపాడుకోవాలి. ఎదుటోడి మీద దాడి చేయకుండా మీ ఇద్దరి మీద దాడి కాకుండా చూసుకో. ఇక్కడ నుంచి హిందువుల ర్యాలీ ఏది జరిగిన వ్యాపారులకు కూడా చెప్తున్నా, బంగారు దుకాణాలకు, బట్టల దుకాణాలకు, రియల్ ఎస్టేట్ వాళ్లకు ఎక్కడుంటే మీరు అందరు కలిసి లేకపోతే పార్టీలకు సంబంధం లేదు. హిందువులకు రాజకీయాలు వేరు, మీ ఇష్టమైన నిర్ణయాలు తీసుకునే రాజకీయ నిర్ణయాలు. హిందువులకు ఎప్పుడైనా దాడి జరిగినప్పుడు మీరు అందరు ఇంటికొక్కరు రావాలా. ఒక్కరోజు గంట సేమ్ అవుతుంది మనకు. మనం అందరం హిందువులు ఒకటి ఉన్నామంటే ఎదుటివాడికి కొద్దిగా జాగ్రత్తగా ఉంటాడు. వీళ్ళ మీద కొట్టాలన్నా, వీళ్ళ మీద పెట్రోల్ పోయాలన్నా